భారత రోడ్లపై ఒకప్పుడు రాజుగా వెలిగిన వాహనం అదే అంబాసిడర్ కార్. ఇది కేవలం ఒక కార్ కాదు, అది ఒక స్టేటస్, పవర్, అథారిటీ సింబల్. 1958లో హిందుస్థాన్ మోటార్స్ బ్రిటన్ మోరీస్ ఆక్స్ఫోర్డ్ సిరీస్ 3 ఆధారంగా ఈ కార్ ని తయారు చేసింది. అప్పటి నుంచి అంబాసిడర్ అంటే దేశ కారు. ప్రధానమంత్రుల నుంచి సాధారణ కుటుంబాల వరకు పెళ్లిళ్లు, రాజకీయ ర్యాలీలు అంబాసిడర్ అంటే ఒక స్టేటస్ సింబల్. ముఖ్యంగా 60ల నుండి 90ల దశాబ్దం వరకు వైట్ అంబాసిడర్ విత్ రెడ్ బెకాన్ అంటే అధికారానికి చిహ్నం. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందరి కారు ఇదే. కంఫర్ట్, స్పేషియస్ ఇంటీరియర్స్, దృఢమైన బిల్డ్ ఇవన్నీ అంబాసిడర్ ని నిజమైన కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ గా నిలబెట్టాయి. అందుకే దీనికి భారతీయ రోల్స్ రాయ్స్ అన్న బిరుదు వచ్చింది. అంబాసిడర్ కేవలం అధికారుల కారు కాదు, అది సాధారణ ప్రజల టాక్సీ కూడా. ప్రత్యేకంగా కోల్కతా, చెన్నై, ఢిల్లీ నగరాల్లో పసుపు రంగు అంబాసిడర్ టాక్సీలు ఒక సంస్కృతిగా మారిపోయాయి. కానీ కాలం మారింది. 1980లలో మారుతి 800 లాంటి చిన్న కార్లు వచ్చాయి. తర్వాత హోండా, హుండాయ్ లాంటి ఫారెన్ బ్రాండ్స్ స్టైలిష్, ఫ్యూయల్ ఎఫిషియెంట్ కార్లతో మార్కెట్ ని ఆక్రమించాయి. అంబాసిడర్ డిజైన్, టెక్నాలజీ మాత్రం దశాబ్దాల పాటు ఆల్మోస్ట్ అలాగే ఉండిపోయాయి. చివరికి 2014లో అంబాసిడర్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. ఒకప్పుడు ప్రతి రోడ్డుపై కనిపించిన భారత రథం నేడు కేవలం జ్ఞాపకాలలో మిగిలిపోయింది. మీరు ఎప్పుడైనా అంబాసిడర్ కార్ లో ప్రయాణించారా? ఆ జ్ఞాపకాన్ని కామెంట్స్ లో పంచుకోండి. ఇది మన సిరీస్ వన్స్ ఫేమస్ నౌ ఫర్గెటెన్ 3వ ఎపిసోడ్ అంబాసిడర్ కార్. ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.